నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ మీద సిట్టు మీద ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్కే నోటీసులు ఇస్తారా? మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రతిపక్షాన్ని ఓడించడానికి చేస్తున్నటువంటి కుట్ర. మరి కేసీఆర్ కనుక నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రమంతా కూడా అగ్నిగుండం అవుతుందంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. ప్రధానంగా అవే అంశాల్ని సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కేసీఆర్కి అయితే ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ ఇవాళ కుదరదు, మరొక తేదీ నిర్ణయించుకొని నోటీసులు ఇవ్వాలంటూ చెప్పడం, ఒక చర్చ అయితే జరుగుతుంది. కేసీఆర్కు కుట్రపూరితంగానే కాంగ్రెస్ నోటీసులు ఇస్తుందంటూ ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారులు కేకే మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఒక కేసీఆర్ గారు అంటే తెలంగాణకు జాతిపిత, అటువంటి జాతిపితకు నోటీసులు ఇవ్వడం వెనక ఒక కుట్ర ఉన్నది అనేది ప్రతిపక్షాల మాట. ఏం చెప్తారు? నిజంగానే కుట్ర అనుకోవాలా? ఇప్పుడు తనను జాతిపిత అని ఎవరన్నారో ముందుగల వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. పిత అంటే ఏంటిది? తండ్రి. మామూలుగా కుటుంబానికి ఒక తండ్రి ఉంటాడు. తండ్రి కుటుంబాన్ని బాగుపరిచే బాధ్యతలు తీసుకుంటాడు. కుటుంబాన్ని మంచిగా చక్కదిద్ది, పిల్లల్ని మంచిగా చక్కదిద్ది, పిల్లల యొక్క బాగోగులు చూసుకొని మంచి పొజిషన్లో ఉంచడానికి, కుటుంబాన్ని మంచిగా సమాజంలో తలెత్తుకొని తిరగడానికి చేసే పనులు ఒక తండ్రి యొక్క పాత్ర. జాతిపిత అంటే తెలంగాణ జాతి అనుకుందాం. ఆయన జాతిపిత అన్నప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల వారిని, అన్ని కుటుంబాలను, తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక సమృద్ధిమైన తెలంగాణ రాష్ట్రాన్ని, ఒక సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్నిగా, ఒక అవినీతి రహితమైన రాష్ట్రంగా, ఒక అన్ఎంప్లాయ్మెంట్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపైన ఉండే. కానీ మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని తన యొక్క విచ్చలవిడితనం వల్ల, తన యొక్క అవగాహన రాహిత్యం వల్ల, తన యొక్క ఒంటెద్ది పోకడల వలన, తన కుటుంబ పరిపాలన వల్ల, ఒక నియంతృత్వ నిరంకుశ నికృష్ట అప్రజాస్వామిక పరిపాలన వల్ల తెలంగాణ జాతిని మొత్తం తాకట్టు పెట్టిన ఆయనను తెలంగాణ జాతిపిత ఎట్లా అనుకుంటారో ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆ 9.5-10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు నమ్మి వాళ్ళకి పరిపాలన అప్పగడితే ఒక అరాచకమైన పాలన, ఒక అవినీతి పాలన, ఒక కుటుంబ పాలన కొనసాగించిన వైనాన్ని చూసిన తర్వాతనే కదా తెలంగాణ ప్రజలు కర్రుగాసి వాత పెట్టి తెలంగాణలో మీరు పరిపాలించడానికి అర్హులు కాదు అని చెప్పి మిమ్మల్ని సాగనింపింది వాస్తవం కాదా అనేది ఒకసారి ఆలోచించుకొని అప్పుడే తెలంగాణ జాతిపిత అవునా కాదా అనేది అన్న వ్యక్తులు ఆత్మవిమర్శనం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్కు నోటీసులు ఇస్తే యావత్తు తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల మాట. వాస్తవం అనుకోవాలా? అదే కదా ఇంతకుముందు నేను చెప్పింది, అదే కదా. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ. తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు దానికి తుది వీడ్కోలు ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రజాస్వామికమైన పరిపాలన, ఒక ప్రజాపాలన తెలంగాణలో వచ్చింది. సబ్బండ వర్ణాలు కూడా తలెత్తుకొని తిరిగే మాదిరిగా, ఆత్మాభిమానంతో ఇవాళ తలెత్తుకొని తిరిగే మాదిరిగా ఒక ప్రజాస్వామిక పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గడీల పాలన లేదు, ఇప్పుడు కంచెలు లేవు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా ప్రజాభవన్కి పోయి చక్కగా వారి వారి యొక్క పనులు చేసుకోవచ్చు. వాళ్ళు అటువంటి పరిపాలన ఉన్నందుకు తెలంగాణ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అనుకున్నట్టు తెలంగాణ ప్రజలు ఏంటంటే అనుకుంటే ఆ 3-4 రోజు ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడి కొంతమంది ఎవరైతే వందిమాగాదులు ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో పనిచేసినారో వాళ్లకు వాళ్ళు ఊహించుకుంటే దానికి మేము బాధ్యులం కాదు. అలా వాళ్ళ స్వకుచమర్దనం అది. వాళ్ళ యొక్క ఊహాలోకాల్లో వాళ్ళు ఉంటే మేము దాన్ని తప్ప మేము అనుకోవట్లేదు. అలా ఎందుకంటే ఉన్నది కదా, విశ్వాసం ఉంటుంది కొంతమందికి. ఆ విశ్వాస పాత్రులుగా వాళ్ళు ఉంటే మేము తప్పని అనుకోవట్లేదు. కానీ ఆ విశ్వాసం చూపించేటప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మును మేము తిన్నామనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఇలా కేసీఆర్కు నోటీస్ ఇచ్చినంత మాత్రాన చట్టపరంగా తీసుకునే చర్యలు అవన్నీ కూడా. కేసీఆర్కి ఏం నోటీస్ ఇచ్చిండ్రు? వాళ్ళ ఒక సాక్షి కింద మీరు రండి. ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్కొక్క విషయం బయటపడుతుంది. ఆ ఒక్కొక్క విషయంలో అన్నీ కూడా వీళ్ళు నీ వైపే చూపిస్తున్నవి. పెద్ద ఆయన అంటున్నారు. ఇంతమందిని విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, దీనిలో నిజాలు తేలాల్సిన అవసరం ఉంది, కాబట్టి మీరు రండి అని అన్నారు సిట్ వాళ్ళు.
ఆ సిట్ ఏం చేస్తుంది ఇవాళ? ఒక్కొక్కరిని పరిశీలించిన తర్వాత, ఒక్కొక్కరిని విచారించిన తర్వాత వారిస్తున్న వాంగ్మూలాలకు ఆధారంగా, వాళ్ళు ఇస్తున్న ఆధారాలకు అనుగుణంగా ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళు విచారిస్తున్నారు. అప్పటికి కూడా కేసీఆర్ పైన అపారమైన గౌరవంతో ఇవాళ వారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. వారి ఏజ్కి కూడా గౌరవం ఇచ్చుకుంటూనే ఏమని ఇచ్చిండ్రు? మీకు వీలైతే మీరు రండి, లేకుంటే మీరు చెప్పిన చోటుకు మేము వస్తాం అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా సహజ న్యాయ సూత్రాలను పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళు తన పని చట్టపరంగా వాళ్ళు ఏదైతే పరిధిలో పనిచేయనో ఆ చట్ట పరిధిలో వాళ్ళు పని చేసుకుంటూ పోతుండ్రు. వాళ్ళ పోయిన దానికి అలా వీళ్ళందరూ ఏదో కొంపలు అంటుకుపోయినట్టు కేసీఆర్ ఏమైనా చట్టాలకు అతీతుడు? ఆయన చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఇవాళ రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు అందరం కూడా రాజ్యాంగ పరిధిలో ఆ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత, రాజ్యాంగానికి లోబడి ఏవైతే చట్టాలు చేసినరో ఆ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఆ సిట్టు పైన ఉన్నది, భారతదేశ పౌరులుగా మన పైన ఉన్నది. అలా విచారణ కాదు, ఇదొక ప్రతీకారం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. విచారణ అనుకోవాలా, ప్రతీకారం అనుకోవాలి? ఇప్పుడు ప్రతీకారం అనుకుంటే ఎవరి దగ్గరికి కూడా చక్కగా బొక్కలేస్తారు తీసుకెళ్ళి. ఇప్పుడు వీళ్ళ మాదిరి కాదు. ఇవాళ ప్రతీకారం అంటే ఎవరు చేస్తారు? ఇవాళ వివిధ రాష్ట్రాల్లో మీరు చూస్తుంటారు. ఇవాళ కేసీఆర్ పరిపాలన కూడా ప్రతీకారం చూసిండ్రు, ఏ విధంగా చూసిండ్రు అనేది. ఇవాళ కోదండరామ్ గారిని ప్రతీకారంగా తీసుకుపోయి ఎట్లా తలుపులు బలగొట్టిండ్రు, తలుపులు బలగొట్టి తీసుకెళ్ళిండ్రు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్ళిన బెడ్రూమ్లో దూరి ఇలా అరెస్ట్ చేయడం అనేది పెద్ద లెక్క కాదు. ఇలా కేటీఆర్ని అరెస్ట్ వాళ్ళు చేసేది ప్రతీకారం అంటారు. అయితే వాళ్ళు చేసింది ప్రతీకారం. ఎందుకంటే వాళ్ళ మనసులు అతనే పనిచేస్తాయి, వాళ్ళ మైండ్లలో అదే ఉంటుంది. ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం. ఇలా కాళేశ్వరం అవినీతిలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సంస్థను ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా న్యాయశాస్త్రాలకు లోబడి ఇలా ఎంక్వైరీ ఆఫ్ కమిషన్స్ కింద తీసుకొని దాన్ని చేయడం జరిగింది. ఇవాళ అదే మాదిరిగా ఈ కార్ రేసింగ్లో కూడా అదే మాదిరిగా జరుగుతుంది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో కూడా అదే మాదిరిగా జరుగుతుంది. ఇలా ప్రతీకారం అంటే ఆల్రెడీ తీసుకుపోయి వీళ్ళు ఎప్పుడో ఊసలు లెక్కబట్టేవాళ్ళు. ఇవాళ కేసీఆర్ గారు అడిగిందే తడుగా ఎందుకు ఇచ్చిండ్రు? ఆయన ఏజ్కి గౌరవం ఇచ్చిండ్రు, ఆయన పోస్టు గౌరవం ఇచ్చిండ్రు. ఆయన ఏదైతే రాజ్యాంగ పరిధిలో చేసిన ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇలా సిట్ అనేది వారికి ఒక గౌరవం ఇస్తూనే వారు మాకు కావాలి. తర్వాత నేను మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఆయన చేసిందే ఉంది. ఆయన ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకే రానోడు, మున్సిపల్ ఎలక్షన్లో ఆయన చేసేదే ఉంది. ఇలా అని ఆల్రెడీ ఆయన ఒక సన్యాసాశ్రమంలో ఉన్నాడు. ఆయన ఓడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత పోయి ఆయన కేవలం ఫామ్ హౌస్కే పరిమితమండి. ఆయన ఇలా ఇంతవరకు ప్రజా జీవితంలో ఎప్పుడైనా వచ్చిండు? ఆయన ప్రజా జీవితంలో వచ్చిన పాపాన పోలే, ప్రజల పక్షాన పోట్లాడిన బాధ్యత కూడా పోలే. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో వచ్చి ఇలా ప్రజలకు జరుగుతున్న అన్యాయమే అనుకోండి, వారి దృష్టిలో జరిగే అన్యాయం అయితే దేన్నైనా కానీ నిలదీయాలి, లేకుంటే ప్రతిపక్షంగా అధికార పక్షానికి సూచనలు సలహాలు చేస్తూ ప్రజల జీవితాలు బాగుపడడానికి తెలంగాణ సమాజం పట్ల ఆయనకు నిజంగా నిబద్ధత ఉన్నట్టయితే, జాతిపిత అయినట్టయితే అటువంటి పనులు చేయాల్సిన పని ఆయనకు. ఆ జాతిపిత కాదని ఇక నేను ఇంకో పదం వాడితే వాళ్ళందరూ ఇంకా బాగుండదు కానీ పెద్ద ఆయన, కానీ నేను ఇంకో పదం వాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ మాదిరిగా సంస్కారహీనులం కాదు మేము. కాబట్టి ఆయన జాతిపిత కాదు. ఆయన చట్టాలపైన కానీ, న్యాయ సూత్రాలపైన కానీ, న్యాయస్థానాలపైన కానీ వారికి ఏమాత్రం గౌరవం లేదన్నదానికి ఇది నిదర్శనం. ఇలా ఆయన నిజంగా కూడా బిజీగా ఉన్నట్టు మున్సిపల్ ఎలక్షన్లో బిజీగా ఉన్నట్టయితే మీరు పేపర్లు మీడియాలు చూసుకున్నట్టయితే ఆయన దగ్గరకు ఎవరు మాట్లాడతలేరు. ఆయన ఎక్కడ మీటింగులు పెట్టలేదు. కేవలం కొడుకు అల్లుడు తప్ప పోయి మాట్లాడింది లేదు ఫామ్ హౌస్లో. ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైంది. అలా కేవలం ఒక బహానా తీసుకున్నాడు. ఆయన ఒక మున్సిపల్ ఎలక్షన్లు అనేది ఒక బహానాకి తీసుకొని దాన్ని సాచవేత దాటవేత ధోరణికి ఇవాళ ఆయన ప్రయత్నం చేస్తుంది తప్ప చట్టాలపైన కానీ, న్యాయస్థానాలపైన కానీ వారికి గౌరవం లేనన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను భావిస్తున్నాను. కేవలం మున్సిపల్ ఎన్నికల్ని డైవర్ట్ చేయడానికే ఈ రకమైనటువంటి విచారణ అంటూ కవిత చెప్తా ఉంది. ప్రతిపక్ష నాయకులు ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా డైవర్షన్ అనుకోవాలా మున్సిపల్ ఎన్నికల్లో? ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ ప్రజలు మర్చిపోయినరు. ప్రజలు మర్చిపోయిన తర్వాత వాళ్ళు ఇంకేమేమేదో ప్రజల్లో ఉన్నామనే ఒక ఊహాలోకాల్లో వాళ్ళు తేలాడుతుండ్రు. ఇవాళ ఇక కవిత ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఇవాళ ఆమె ఎప్పుడు ఏం మాట్లాడుతుందో, ఆమె టీఆర్ఎస్కి బయటికి వెళ్ళిందా, ఆమెకు కేసీఆర్ శత్రువా, కేటీఆర్ శత్రువా, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటది. ఆ దయ్యాలలో ఏ దయ్యం ఇది? ఇంకోటేమో గుంపు మేస్త్రి అంటది, ఇంకోటేమో మొదటి దయ్యం అంటది. ఆ దయ్యాలు ఎవరో, ఆ భూతాలు ఎవరో ఎవరు కూడా
వాళ్ళు ఎవరు బయట పెట్టని పోయినాం ఇప్పటికీ. ఒకప్పుడేమో ఒకసారి ఏమో బీఆర్ఎస్ భ్రష్టు పట్టిపోయిందంటది, టీఆర్ఎస్ అవినీతిమైన కూరుకుపోయిందంటది, ఇంకోసారి ఏమో కేసీఆర్. అంటే మరి టీఆర్ఎస్కి అధిపతి ఎవరు ఇవాళ? ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి? ఇలా ఆ అవినీతి అక్రమాలను సహించింది ఎవరు? పెంచి పోషించకున్నా అని, ఆయన చేయకున్నా అని ఆయన పెంచి పోషించిన వాళ్ళందరినీ కూడా కాపాడిండు కదా. మరి దానికి మూలకారుడు కేసీఆర్ అవుతాడు కదా. ఫోన్ ట్యాపింగ్లో మూలకారుడు కేసీఆర్ అవుతాడు, కాళేశ్వరం దానిలో మూలకారుడు కేసీఆర్ అవుతాడు. ఇవన్నిటికి మూలం ఆయనే కదా. ఆయన లేకుంటే ఇవన్నీ జరిగాయి కదా. కాబట్టి కవిత గారు కూడా మాట్లాడేటప్పుడు ఒక అవగాహనతోని మాట్లాడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పూటకో మాట పేటకో మాట, కేసీఆర్ గురించి ఒక మాట, ఇత్తొకటైతే షెట్ ఒకటవుతుందా? కేటీఆర్ గురించి ఒక మాట, హరీష్ రావు గురించి ఒకటి, మొత్తం వచ్చింది కూడా గదే మరి చెట్టుకే వచ్చింది కదా వీళ్ళంతా. గవే విత్తులు ఉంటాయి కదా, వాటి కిందనే పెరిగింది కదా వీళ్ళంతా. కాబట్టి కేసీఆర్ దానికి ఏం అతిథుడు అని వారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆయన అతిథుడు కాదు. ఆయన దానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంటుంది. ఇవాళ వీళ్ళందరూ ఏమంటారు, ఈ లఫూట్ కేసులు, లోటపీస్ కేసులు, ఏవో పీకుడు కేసులు అని మాట్లాడతారు. మరి లఫూట్ కేసులకు, లోటపీస్ కేసులకు ఈ లఫూట్ గాళ్ళు, లొటపీస్ గాళ్ళు ఎందుకు భయపడుతున్నారని నేను అంటున్నా. ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా చట్టపరంగా ఇలా ఏదైతే వేసిన కమిషన్లు కానీ చట్టాన్ని అతిక్రమించి ఏకపక్షంగా కానీ ఇలా ఎక్కడ కూడా పోవట్లేవా. ఇవన్నీ కూడా సహజ న్యాయసూత్రాలకు లోబడి చట్టాలకు లోబడి పనిచేస్తున్నాయి. అలా వాళ్ళ ముందు వచ్చి నిలబడి ఒక గంటనో 2 గంటలో 3 గంటలో నీ వయసులు ఇచ్చాం నిలబడి చెప్తే నీ ఇంటికి వస్తూ ఉంటాను కదా, నీ గడపకే వస్తూ ఉంటాను కదా, నీ ఫామ్ హౌస్కే వస్తూ ఉంటాను కదా. అధికారులు కూడా అక్కడనే విచారిస్తున్నావు నన్ను రోజుల తరబడి. సరే నువ్వు తీసుకోవద్దని నేను అంటలేను, కానీ నీ చేస్తున్న వ్యవహారం మున్సిపాలిటీ పేరు మీద, మున్సిపాలిటీ ఎలక్షన్ల పేరు మీద నువ్వు చేస్తున్న వ్యవహారం అయితే ఏం లేదు, ఎవరికి కనబడేది ఏం లేదు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు అందరికి ఇచ్చినట్టుగానే సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చారు. అంటే కేసీఆర్ ఒక సాక్షిగా వాగ్మూలాన్ని రికార్డ్ చేయబోతున్నారు. ఎందుకు ప్రతిపక్షాలు మీరు ఈ అంశాన్ని బాగా హైలైట్గా చేస్తూ ఉన్నాయి ఎందుకంటారు? అంటే వాళ్ళకు వేరే అంశాలు ఏం దొరకట్లేక. ఇప్పుడు ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో 9.5 సంవత్సరాల వారి పరిపాలనా కాలంలో ఏవైతే అవినీతి అక్రమాలు జరిగినాయో అవన్నీ కూడా ఏళ్ళన్నీ కూడా అటువైపే చూస్తున్నాయి. అలా వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేనప్పుడు ఇవాళ ఏదో ఒక బహానా చెప్పి చూపించాలి. వాళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళ సొంత మీడియా అండ్ వాళ్ళు పెంచి పోషిస్తున్న అవినీతి అక్రమ సొమ్ముతో ఏదైతే పెంచి పోషిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, సోషల్ మీడియా వేదికలు అనుకోండి, వాటి ద్వారా మాత్రమే వాళ్ళు ప్రచారం చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తా. ఏదో ఒక మీడియాలో నేను చూసిన, సోషల్ మీడియాలో చూసిన, అది ఏదో టీవీ ఛానల్లో కూడా చూసినట్టున్నాను నేను. అది ఎవరైనా ఒక మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఒక ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పుడు వాహనాల తనిఖీ అనేది సహజం. కేటీఆర్ గారు సిరిసిల్లకు వెళ్తుండ్రు, వెళ్తుంటే వారి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తారు, నా వాహనాన్ని కూడా తనిఖీ చేస్తారు, నా వాహనాన్ని కూడా తనిఖీ చేస్తారు, ఎవరి వాహనాన్ని తనిఖీ చేస్తారు. అది ఎలక్షన్ కమిషన్లో ఉండే నియమ నిబంధనలో ఒకటి. అది ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాన్ని గౌరవించాల్సిన బాధ్యత. అది ఏమన్నా అక్రమంగా డబ్బు తరలిస్తాంరా, ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వాళ్ళ విధులను వాళ్ళు నిర్వహిస్తున్నారు. వారి విధులను నిర్వర్తించేటప్పుడు వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. వాళ్ళ ప్రజా జీవితంలో ఉన్నాం, సామాన్య పౌరునిగా, భారతదేశ పౌరునిగా మన అందరిపైన ఉంటుంది. అది వాళ్ళ డ్యూటీ చేస్తున్నప్పుడు దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకున్నది దాన్ని. అంటే ఇటువంటి ఒక వితండ ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇలా దాన్ని ఎంతసేపు ఏంటంటే ప్రజలు వాళ్ళు నమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డారు. ఇలా ఒక సింపతిని మళ్ళీ గెయిన్ చేసుకోవాలన్న ఒక ఆలోచన విధానంతో, ఒక దగుల్బాజీ ఆలోచన విధానం అది. ఆ దగుల్బాజీ ఆలోచన విధానంతో వాళ్ళ యొక్క మైండ్లు దెబ్బతిన్నాయి. చిన్న మెదడు శీలమండలంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడంటే అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత మోకాళ్ళకి వచ్చింది మెదడు. పార్లమెంట్ ఎలక్షన్ల నుంచి వచ్చి అక్కడెక్కడో పిక్కల దగ్గర ఆగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళకి క్యాండిడేట్లు దొరకలేదు. అప్పుడు ఆమె చిన్న మెదడు పోయి వాళ్ళకి శీలమండలంలో మిగిలిపోయింది. ఇప్పుడు ఏమున్నా బొటిన వేళ్ళకు పోయేదే బాకీ ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు పోయి బొటిన వేలు కదా ఆగింది. అది గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు గెలవగానే వాళ్ళు ఓడిపోగానే వాళ్ళ మెదడంతా పోయి ఇప్పుడు బొటిన వేల దగ్గర ఆగింది. ఇలా ఇవాళ రేపు మున్సిపల్ ఎలక్షన్ అయితే అలాగే కూడా బయటకు పోతే పిచ్చులేసి పిచ్చి ఆసుపత్రికి తిరగాల్సింది వాళ్ళకి. అంతకంటే మిగిలింది ఏం లేదు వాళ్ళకు. ఫైనల్గా చాలా కమిషన్లు వేసారు మీరు. ఫోన్ ట్యాపింగు, లేకపోతే కాళేశ్వరము, విద్యుత్ కొనుగోలు, గొర్రెలు, ఇట్లా చెప్పుకుంటే చాలా కమిషన్లు నడుస్తూ ఉన్నాయి 2 ఏళ్ళల్లో. ఈ కమిషన్లన్నీ కొలిక్కి వస్తాయా? ఎందుకంటే కొంతమంది తెలంగాణ ప్రజలే అడుగుతున్నారట, ఎన్ని కమిషన్లు అన్నారు, ఇంత ఆస్తులు దోచుకున్నారు అన్నారు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనే ఒక ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి వస్తూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ సమాజంలో నేను కూడా ఒక భాగస్వామిని. నేను కూడా అంటున్నా కానీ
దానికి ఏంటంటే దేనికైనా ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పాను, న్యాయస్థానాలకు లోబడి, న్యాయ సూత్రాలకు లోబడి, చట్టాలకు లోబడి పనిచేయాలి ఎవరు చేసిన. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది ఇలా. ఆ ప్రక్రియని చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ మాదిరిగా అన్నింటినీ తుంగలో దొక్కి అధికారులను బెదిరించి ముందుగా అరెస్ట్ కాదు ఇలా. నోటీస్ ఇచ్చినాం ఇలా. నోటీస్ ఇస్తే దానికి తమరు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఇలా. ఆ జవాబు ఇచ్చిన తర్వాత దాంతో మేము ఏకీభవించమా అనే దాన్ని చూసిన తర్వాత దాన్ని నువ్వు రావయ్యా అని చెప్పి మళ్ళీ చెప్తాం. తప్పదు, నువ్వు రావాలంటాం. ఇప్పుడు నువ్వు కోర్టుకు పోయే అధికారం నీకున్నది, నువ్వు కోర్టుకు పోతావు. ఇవన్నీ కూడా న్యాయ ప్రక్రియలో కానీ రాజ్యాంగంలో కానీ ఒక భాగాలు ఇవన్నీ. అంత మాత్రాన దానికి ఏదో అవుతుందా కాదా అనేది ప్రజల్లో ఉండేది. ఎందుకంటే వాళ్ళు చేసిండ్రు కదా, వాడు చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తలేరు అనేది ఉన్నది. సహజంగానే ఇంతకుముందు ఒక ఉండేది లిక్కర్ కేసు ఉన్నారు. చాలామంది చాలా మాట్లాడినారు ఇలా. ఇలా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినారు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పి. మరి ఇలా అన్నీ కాళేశ్వరం తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి ఇవాళ పార్లమెంట్కి సిబిఐకి అప్పచెప్పినాం. మనం ఏం చేస్తాం వాళ్ళు ఏటీఎంగా మారిందని చెప్పి మాట్లాడిన వాళ్ళు నడ్డా మాట్లాడిండు, ఇవాళ బండి సంజయ్ మాట్లాడిండు, అరవింద్ కుమార్ మాట్లాడిండు, కిషన్ రెడ్డి మాట్లాడిండు. మరి ఇలా బాలపోయి వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ? ఏమనంటే కోర్టుకు పోయిన ఉంటారు. మరి కోర్టులు అనేది ఎవరు కూడా అతిక్రమించలేరు కదా. ఇవాళ బీసీ కులగణన చేయాలని చెప్పి, దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నారు. మేము బీసీ కులగణన చేపట్టినాం. వాళ్ళ కోటా ఎంత వాటా ఎంత తేల్చాలని చెప్పి తేల్చినాం. ఇవాళ అసెంబ్లీలో కావాల్సిన ప్రక్రియ అంతా కూడా మేము పూర్తి చేసిన తర్వాత పార్లమెంటుకు ఆమోదం పొందాలని 9th షెడ్యూల్లో చేర్చాలి కాబట్టి పార్లమెంటుకు పంపినాం మనం. ఇక్కడ కూడా బీజేపీ దానికి అనుకూలంగానే ఉంది. కానీ పార్లమెంట్లో ఎందుకైతే లేదు ఇవాళ? అది కూడా రాజ్యాంగంకి లోబడి పనిచేయాలి వాళ్ళు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది, 50% కంటే ఎక్కువ మించకూడదు అని చెప్పి. దాన్ని ఓవర్కమ్ కావాలంటే 9th షెడ్యూల్లో పార్లమెంట్ చేర్చాలి ఇవాళ. ఇవన్నీ ప్రక్రియలో భాగం. ఇవన్నీ అంత మాత్రాన జనాలు అనుకోవడంలో తప్పులేదు, కేకే మహేందర్ రెడ్డి అనుకోవడంలో తప్పులేదు. అరే వాళ్ళు ఇట్లా చేసినారు కదా, మనం ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పి దాన్ని ఎవరైతే శిక్షకు అర్హులు ఉండి ఈ యొక్క ఎంక్వైరీని వేడుకుంటున్నారో మీరు ఏం బిగుతున్నారు, మమ్మల్ని ఏం చేయలేకపోతున్నారని వాళ్ళు అనడంలో కూడా అర్థం ఉంది. ఎందుకనంటే చట్టాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. చట్టం పైన గౌరవం వాళ్ళకు ఉండదు, ఇక్కడ ఉన్న న్యాయస్థానాలపైన గౌరవం ఉండదు. చట్టం పైన గౌరవం ఉన్నా, న్యాయస్థానాలపై గౌరవం ఉన్నా, ఈ లొటపీస్ కేసులు, తుపేలు కేసులు, ఈ పీకలేని కేసులను ఎవడు మాట్లాడియాలి. భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వాటినే వాడుకుంటారు ఇవాళ. ఆ ప్రక్రియలో భాగాన్ని వీళ్ళు వాడుకుంటారు ఇవాళ. ఇటువంటి వాళ్లకు ప్రజలు సమాధానం చెప్పిండ్రు ఆల్రెడీ. ఇలా చట్టం సమాధానం చెప్పాలి. ఎందుకంటే చట్టంలో ఉన్న అన్ని రకాల యొక్క అంశాలను వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళన్నిటిని కూడా ఎగ్జాస్ట్ చేసుకున్న తర్వాతనే చట్టం తన పని తను చేస్తుంది. దానికి కావాల్సిన శిక్షను వాళ్ళు చేస్తారు ఇవాళ. ఎందుకంటే మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ప్రపంచంలోనే భారతదేశంలో ఇది అతి గొప్ప పెద్ద ప్రజాస్వామిక దేశం ఇది. కాబట్టి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇలా ఈ తెలంగాణకు స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రాజ్యాంగాన్ని ఒకవేళ పరిగణలోకి తీసుకోకుంటే, దాన్ని గౌరవించకుంటే మరి ఇంకెవరు తీసుకోవాలిగా? ఎందుకంటే రాజ్యాంగాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. భారతదేశ ప్రజలకు రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. మరి వాటిని మనం భంగపరిచే విధంగా మనం నడుచుకోలేం కదా. ప్రక్రియ అనేది నడుస్తుంటుంది. ఆ ప్రక్రియ సరే ఆలస్యమైనంత మాత్రాన దానికి అనేకమైన కథలలాల్సిన అవసరం లేదని చెప్పి నేను సమాజాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ప్రజలు శిక్ష వేశారు. ఇక న్యాయస్థానాల్లోనే శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎక్కడ కక్షపూరితంగా అదేవిధంగా శిక్షలు వేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగబద్ధంగానే చట్టపరంగానే శిక్షలు అమలవుతాయంటూ కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. కేసీఆర్కు నోటీసులో మాత్రం చాలా చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం అగ్గి మీద గుగ్గిలంలా ఫైర్ అవుతున్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తాం. ఒక జాతిపిత, తెలంగాణ జాతిపితకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎట్లా నోటీసులు ఇస్తారంటూ మాత్రం ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం కేసీఆర్ విచారణకు హాజరవుతారా, హాజరవుతే అడిగే ప్రశ్నలు ఎట్లా ఉంటాయి, కేసీఆర్ వచ్చే సమాధానాలు ఎట్లా ఉంటాయి, ఆఫ్టర్ మరి విచారణ తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.